రవీందర్ సింగ్ అనే పర్సన్కి వచ్చింది. అన్నకా? ఏం పార్సల్? తెలీదన్నా, ఏదో డబ్బాలా ఉంది. సరే అయితే నాకు ఇచ్చేళ్ళు, అన్నకు నేను ఇస్తాను. డెలివరీ వచ్చిన పర్సన్కే ఇచ్చి ప్రూఫ్గా సంతకం తీసుకోవాలన్నా, లేదంటే మా ఉద్యోగం పోతుంది. ఏనా ఎందుకు లోపలికి పంపించడం లేదు? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పుడు ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళకపోతే బయటకు పోయి ఎవరికైనా చెప్తే ప్రాబ్లం అవుతుంది. లోపలికి తీసుకెళ్ళడమే బెటర్. సరేరా, కెడి రెడీగా ఉండండి. రేయ్, ఎవర్రా? డెలివరీ సార్, మీకేదో పార్సల్ వచ్చింది. పార్సలా? ఏం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో బాక్స్ లో ఉంది సార్, ముంబై నుంచి వచ్చింది. 3 రోజుల ముందు పంపారు సార్. బాక్స్ బాగా హెవీగా కూడా ఉంది. ఇంట్లో 2 ఉన్నారు, వీళ్ళతో గన్స్ ఉన్నాయి. రేయ్, లోపలికి ఎవరిని పంపించొద్దని చెప్పాను కదా, పంపించాయి. వెళ్తాను సార్, ఇక్కడ సైన్ చేస్తే వెళ్ళిపోతాను. ఇదిగోండి సార్, ఇక్కడ పెట్టండి. అన్నా, వచ్చిన డెలివరీ గర్ల్ కాదు, జేడి అన్నా. జేడి అన్నా, జేడి అన్నా, జేడి అన్నా. నర్సింగ్ ని చంపడానికి వెళ్ళినప్పుడు చూసా కదా, ఇదే మాస్క్ పెట్టుకుని ఇట్లానే ఉందన్నా. రేయ్, ఏసేంట్రా? హలో హలో, జేడి. జేడి గురించి వాళ్ళకి తెలిసిపోయింది. జేడి మాట్లాడడం లేదు. పదండి వెళ్దాం. సార్, మేడం సిగ్నల్ ఇచ్చే వరకు ఎవరిని రావద్దని చెప్పారు కదా. ఏంటి, నా ఇంటికి వచ్చి నన్నే పట్టుకోవాలని చూస్తావా? రేయ్, దీన్ని చంపి ఈ సిటీకి నేనంటే ఏంటో చూపించాలి. అందరూ లోపలికి వెళ్తున్నారు. సిగ్నల్ కోసం వెయిట్ చేసే టైం లేదు. పదండి వెళ్దాం. రేయ్, బుల్లెట్స్ తో కాల్చకండి, నొప్పి తెలిసేలా చంపండ్రా. ఏసైండ్రా. పోలీసుల నుండి రవీంద్రన్నను కాపాడలేను అంటే బాయ్ చెప్పినట్లు రవీంద్రన్నను చంపేయాలి. వీడేంటి గన్ నాకేం చేసి చూస్తున్నాడు? లేరా, పద, నడు. నడవరా, నడవండి. ఏంట్రా,
నన్ను చంపి నువ్వు సిటీకి ఏంటో చూపిస్తావా? కేడీ నిన్ను కాపాడకపోయి ఉంటే ఈ సిటీలో ఇంకో గుర్తు తెలియని వ్యక్తి మరణం, చంపింది ఎవరో కూడా తెలీదని అందరికీ నీ గురించి బాగా తెలిసేది. పాటిల్ని నర్సింగ్ని చంపింది నువ్వైనా నీ వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని మాకు తెలుసు. వాడు ఎవడో చెప్తే నీకు శిక్ష తగ్గేలా చూసుకుంటాం. ఏంటి రవీందర్, నీ వరకు నిన్ను చంపడానికి కూడా వెనకాడని వాడి గురించి నువ్వింకా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు మేము నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపినా వాడి గురించి ఎక్కడ నువ్వు చెప్తావో అన్న భయంతో నిన్ను ఎప్పుడు ఎక్కడైనా చంపే ఛాన్స్ ఉంది. అప్రూవల్ గా మారుతావో లేక ఇలాగే విశ్వాసంగా ఉండి చచ్చిపోతావో నీ ఇష్టం. ఈడిలా ఇండు. సరే పద, నీ ఇష్టం. లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిలా? వాట్? అవును, లక్ష్మణ్ పాటిల్. పెద్ద పాటిల్ని చంపమని నాకు సుపారీ ఇచ్చింది. 2 ఏళ్ల ముందు నాకు ప్లాన్ చెప్పింది పెద్ద పాటిల్ తమ్ముడు లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిల్లా? కానీ అదేలా సాధ్యం? లక్ష్మణ్ కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇంకా అన్నతోనే కలిసుంటున్నాడు. అన్న కోసం ఏకంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడాడు కదా. అదంతా పైకి మేడం. లక్ష్మణ్ బాయ్కి చిన్నప్పటి నుంచి పెద్ద పార్టీలంటే కోపం. వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ పెద్ద పార్టీలకి ఇచ్చాడని ఆ కోపం పగగా మారింది. అందుకే తన మీద డౌట్ రాకుండా పాటిల్ని చంపిస్తే ఆటోమేటిక్ గా బిజినెస్లకి హెడ్ లక్ష్మణ్ అవుతాడు. అవును మేడం, అందుకే ఎవరికి అనుమానం రాకూడదని 2 ఏళ్ల నుంచి ఓపిక్గా ప్లాన్ చేశాడు. తన పేరు బయటికి రాకూడదని కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు లక్ష్మణ్ ఎక్కడున్నాడు? ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఒక అతను హెల్ప్ చేశాడు. అతనితో కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నానని చెప్పాడు. అసలు లక్ష్మణ్ కి హెల్ప్ చేసింది ఎవరు? తెలియదు మేడం. ఎప్పుడూ అతని గురించి చెప్పడమే కానీ ఎప్పుడూ కలవలేదు. సరే, లక్ష్మణ్ కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పి ఎక్కడున్నాడో కనుక్కో. ఇలాగే చేశానని చెప్పి ఫోన్ చేసి చెప్పు. సరే మేడం. చెప్పు రవీందర్. బాయ్, మిమ్మల్ని ఒక పర్సనల్ పని మీద అర్జెంటుగా కలవాలి. అవునా, ఏం పని? మా చెల్లి బావ తెలుసు కదా బాయ్, వాళ్ళ గురించి. బావ చిన్న గొడవలో ఇరుక్కున్నాడు. ఆ విషయం ఫోన్లో చెప్పలేను బాయ్. కలిసి చెప్తాను బాయ్. సరే, లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి రా. సరే బాయ్.